హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరగబోతుందో చూద్దాం. బాలు, మీనా వాళ్ళ నానమ్మ గుడి నుంచైతే ఇంటికి వస్తారు. పొర్లు దండాలు పెట్టి పెట్టి బాలుకి నడుం పట్టుకుంటుంది. అమ్మా నానమ్మ నా నడుము అనుకుంటూ చైర్లో కూర్చుంటాడు. ఏంటి నానమ్మ ఇది ఇలా చేశారు అని అంటూ ఉంటాడు. మీనా అంటుంది, మీ నాన్నకి బాలేదనే కదా మొక్కుకు తీర్చుకోవడానికి వెళ్ళాము అని అంటుంది. బాలు అదోలా చూస్తూ ఉంటాడు. వాళ్ళ నానమ్మ కూడా నాన్న కోసమే కదరా ఎందుకు అలా అంటున్నావు అని అంటూ ఉంటుంది. బాలు మాత్రం మీనా మొహం చూస్తూ ఏదో నా పైన రివెంజ్ తీర్చుకుంటున్నారు మీరు అని అంటూ ఉంటాడు. మీనా మాత్రం లోలోపల నవ్వుకుంటూ ఉంటుంది. నాకు మాత్రం ఏదో డౌటు కొడుతుంది అని బాలు అంటూ ఉంటాడు. ఎందుకండి అలా అంటారు మీరు? మామయ్య కోసమే కదా పొర్లు దండాలు పెట్టామనే కదా మొక్కు తీర్చుకున్నాము అని అంటూ ఉంటుంది. వాళ్ళ నానమ్మ కూడా ఇలా అంటుంది. మీ తాతయ్య గారంటే కూడా మీ నాన్నకి చాలా ఇష్టంరా. అప్పుడు వాళ్ళ నాన్నకి బాలేనప్పుడు కూడా మీ నాన్న మొక్కుకొని ఇలాగే చేశాడు అని చెప్తూ ఉంటుంది. తాతయ్య అంటే నాన్నకి ఇష్టం కాబట్టి నాన్న చేశాడు. కానీ నాతో ఎందుకు ఇలా చేయించారు అని అంటూ ఉంటాడు బాలు. ఆ బాలు మాటలకి మీన మాత్రం నవ్వుతూ ఉంటుంది. చూడు నానమ్మ ఎలా చూస్తున్నాడు. ఇదొక వంక పెట్టుకొని రోజు నన్ను ఇక తిడుతూనే ఉంటాడు అని మీనా అంటూ ఉంటుంది. వెంటనే బాలు వాళ్ళ నానమ్మ, నువ్వు మీనాని ఏమన్నా నేను ఊరుకోను. తిట్టావో ఇక చూడు నీ పనైనట్టే. నీ 2 కాళ్ళు విరగ్గొట్టేస్తాను నేను చెప్తున్నాను అని బాలును తిడుతూ ఉంటుంది. బాలు మాత్రం ఆ నొప్పికి ఆ మాటలకి అలా చూస్తూ నిల్చొని ఉండిపోతాడు. మీనా వాళ్ళ అమ్మమ్మ కొరివి ఎక్కడా అని వెతుకుతూ ఉంటుంది. అమ్మమ్మ కొరివి అంటే ఏంటి అని అడుగుతూ ఉంటుంది. కొరివి అంటే మీ అత్తే, మీ అత్త కోసం వెతుకుతున్నాను అని అంటూ ఉంటుంది కామెడీగా. పండగ కదా వంట రూమ్లో మరి ఏదైనా చేస్తుందో ఏమో పిండి వంటలు అని అంటూ ఉంటుంది. అక్కడ నుంచి వాళ్ళ అమ్మమ్మ వెళ్ళిపోతూ ఉంటుంది వంట రూమ్ దగ్గరికి. ఇంతలో వంట రూమ్లోకి ప్రభావతి వెళ్తుంది. వెళ్ళి అక్కడ ఉన్న పాత్రలు అన్నీ చూస్తూ ఉంటుంది. ఏం చేసినట్టు లేదే మీనా అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ అత్తయ్య అక్కడికి వస్తుంది. ఏంటి ఏం వెతుకుతున్నావు అంటుంది. అంటే ఏం లేదు అత్తయ్య అని ప్రభావతి నవ్వుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వంట రూమ్లోకి మీనా వస్తూ ఉంటుంది. రా రా ఎక్కడికి వెళ్ళావే ఇంతసేపు? గారెలు చేద్దామని చెప్పావు కదా, ఎక్కడికి వెళ్ళావు అని అంటుంది. త్వరగా రా గారెలు చేద్దాము అని అంటుంది మీనాకి. సరే అత్తయ్య అని చెప్పి మీనా గారెలు చేయడానికి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి దానిలో ఆయిల్ వేస్తూ ఉంటుంది. ప్రభావతి వెంటనే చాలు చాలు ఇంకెంత ఆయిల్ వేస్తావు, ఇప్పటికీ అందరికీ హెల్తులు పాడవుతున్నాయి అని అంటుంది. చట్నీ చేస్తావా మరి అని అడుగుతుంది. లేదత్తయ్య ఇంకా అని అంటుంది. మరి ఏం చేస్తున్నావే అప్పటి నుంచి చట్నీ చేయకుండా? ఎన్ని పనులు ఎలా పండగ పూట తొందరగా అవ్వాలి కదా అని తిడుతూ ఉంటుంది. గుడికి వెళ్ళాను కదా అత్తయ్య అందుకే లేట్ అయింది అంటుంది. వెంటనే ప్రభావతి వాళ్ళ అత్తమ్మ, ఏంటి ఎందుకలా తిడుతున్నావు ప్రతిదానికి మీనని? ఇంట్లో 3 ఆడవాళ్ళు ఉన్నారు, ఏం చేస్తున్నారు? అన్ని పనులు మీనా ఒక్కతే చేస్తుందా అని కోప్పడుతూ ఉంటుంది ప్రభావతి పైన. నీ పెద్ద కోడలు రోహిణి కూడా ఉంది కదా, పిలువు చేయమని చెప్పు అని అంటుంది. రోహిణి పెద్దింటి గొప్పింటి కోడలు. రోహిణికి ఇవన్నీ వంటలు రావు అత్తయ్య అని అంటూ ఉంటుంది. అవునా అని అలా చూస్తూ ఉంటుంది. ప్రభావతి వాళ్ళ అత్తయ్య మీనాను చూసి, మీనా నువ్వు ఆపు, ఇవన్నీ పెద్ద కోడలు చేయాలి, నువ్వెందుకు చేస్తున్నావు అని అంటూ ఉంటుంది. పండగ పూట వంటలు చేయకుండా ఏం చేస్తుంది రోహిణి, ఎక్కడ ఉంది అని అంటూ ప్రభావతి వాళ్ళ అత్తయ్య రోహిణి రోహిణి అంటూ పిలుస్తూ ఉంటుంది. వెంటనే ప్రభావతి, అత్తయ్య నువ్వు ఉండు నేనే పిలుచుకొస్తాను రోహిణిని అని చెప్పి వంట రూమ్ నుండి ప్రభావతి బయటకు వెళ్తూ ఉంటుంది. ప్రభావతి రోహిణి దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు రోహిణి ఏమంటుందో ఏంటో అని తన మనసులో అనుకుంటూ వెళ్ళి రోహిణి అమ్మ రోహిణి అని పిలుస్తూ ఉంటుంది. రోహిణి వెంటనే చైర్లో నుంచి లేచి ఏంటత్తయ్య చెప్పండి అని అంటుంది. ఈరోజు పండగ కదమ్మా గారెలు చేయాలి, వంట రూమ్లోకి పద అని అంటుంది. గారెలా? నాకు చేయడం రాదత్తయ్య అని అంటూ ఉంటుంది. నీకు చేయడం రాకపోయినా నేను ఉన్నాను కదా చెప్తాను పద అంటుంది. నాకు చేయడం రాదు, నాకు ఆయిల్ ఫుడ్ కూడా తినను కదా అత్తయ్య నేను అని అంటుంది. వెంటనే ప్రభావతి మా అత్తయ్య ఉంది కదా చాదస్తం మనిషి, అందుకే పండగ పూట చేయమని అంటుంది అని అంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.